హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెఖ్యా టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో ఈ వినాయక చవితికి మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మనకున్న వస్తువులతో వినాయకుడిని గొడుగుతో సహా ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకుని దీంట్లో నేను ఒక 1/2 కప్పు పసుపు, అలాగే ఇంకొక 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకున్నా కూడా విగ్రహం నిలబడదండి. అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. గట్టిగా ఉంటే పగుళ్ళు వచ్చేస్తాయి. సో సాఫ్ట్గా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఒక 15 నిమిషాలైనా సరే దాన్ని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాలు అయినా పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిండి బాగా నాని మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా వచ్చేస్తుంది. ప్లే డో లాగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు నేను ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పంచదార. ఎందుకంటే ఇది కుడుముల కోసం అండి, డెకరేషన్ కోసం అని వేస్తున్నాను. కొంచెం దీంట్లో కూడా వాటర్ యాడ్ చేసుకుని ఒక ముద్దలాగా అలా కలుపుకోండి. ఇది కూడా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కావాలంటే బంకమట్టితో కూడా చేసుకోవచ్చండి. పావు గంట తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని మూత తీసి ఇలా బాగా నీట్ చేసుకోండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. పిల్లలతో కూడా చేపిస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టి ఒక బేస్ కోసం, అంటే ఇప్పుడు విగ్రహం చేయడానికి కింద మనకి బేస్ బాగుండాలి కదా. నా దగ్గర పీఠం ఏం లేదు కాబట్టి ఇలా ఒక బుక్ పెట్టుకుని దానిపైన ఒక వైట్ పేపర్ పెట్టి చేస్తున్నానండి. సో ఫస్ట్ మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. అంటే కింద ఒక పీఠం లాగా వినాయకుడు కూర్చోనేందుకు ఒక పీఠం ఉంటుంది కదా. సో ఆ పీఠం కోసం ఒక చిన్న బాల్ తీసుకుని అలా పీఠం లాగా నేను చేత్తో ఒత్తి అలా చేసేసి పెడుతున్నానండి. మరీ మీకు పర్ఫెక్ట్గా అయితే రానవసరం లేదు. మీరు మనసు పెట్టి భక్తితో చేయండి, చక్కగా వస్తుంది. రాదేమో అన్న భయం అయితే మీకు అస్సలు అవసరం లేదండి. సో అలా ఒక పీఠం లాగా చేసి పెట్టేయండి. చేత్తో కొంచెం జెంటిల్గా అలా ఒత్తండి, మరీ గట్టిగా ఒత్తొద్దు. అలా జెంట్లీ లైట్ ప్రెషర్ పెట్టి ఒత్తారంటే సరిపోతుంది. ఇప్పుడు దానిపైన ఆ పీఠం పైన వినాయకుడికి బొజ్జ రెడీ చేయడానికని నేను ఒక పెద్ద సైజు ఉండ తీసుకున్నాను. అన్నింటికన్నా పెద్ద సైజులో ఉండాలండి ఈ బాల్. అప్పుడే మనకి కరెక్ట్గా సైజ్ అనేది బాగా వస్తుంది. ఆ బాల్ని అలా లైట్గా సిలిండ్రికల్ షేప్లో ఒత్తండి. సిలిండ్రికల్ షేప్లో ఒత్తి ఆ పీఠం మీద వెనక్కి అనేటట్లు పెట్టండి. చూసారా, పగుళ్ళు అవి లేకుండా ఉన్నట్లయితే చూడ్డానికి బాగుంటుందండి. అక్కడక్కడ ఉన్నా కూడా పర్వాలేదు. మరీ ఎక్కువగా ఉంటే మాత్రం నీళ్ళ తడి చేసుకుంటూ పెడితే సరిపోతుందండి. అద్దుతూ ఉంటే ఆ పగుళ్ళు అనేవి మీకు కవర్ అయిపోతాయి. సో ఆ పీఠంకి వెనకాల చూసారా బేస్ నేను అలా వెనక్కి ప్లేస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ కాళ్ళు రెడీ చేసుకోవాలి. కాళ్ళు కోసం అలా ఒక చిన్న బాల్ తీసుకుని దాన్ని కూడా అలా సిలిండ్రికల్ షేప్లో చేసి లైట్గా అలా బెండ్ చేయండి. బెండ్ చేసి అలా పెట్టి మీ బొటన వేలుతో అలా నొక్కారంటే అలా పాదం కింద వచ్చేస్తుంది. ఇప్పుడు అలాగే సేమ్ మళ్ళీ ఇంకొక కాలు కోసం కూడా అలాగే ఇంకొక చిన్న బాల్ తీసుకుని సిలిండ్రికల్ షేప్లో వచ్చేసి అలా లైట్గా బెండ్ చేసి ఇంకొక కాలు కూడా అలా ఒత్తారంటే అలా పాదం షేప్లో వచ్చేస్తుంది. ఇది కూడా అటువైపు అలా పెట్టేయండి. చూసారా, వినాయకుడు ఆల్రెడీ కూర్చునున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకోండి. ఇది కొంచెం చిన్న సైజులో ఉండాలి. మన పొట్ట కన్నా సరే ఇది కొంచెం చిన్న సైజులో ఉండాలి. దాన్ని పొట్ట పైన పెట్టేసి తడి చేసుకుని అద్దండి. వెనకాలంతా కూడా బాగా అలా అద్దారంటే తడితో అది అలా ఆరిన తర్వాత గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చేతుల కోసం ఒక చిన్నది కాళ్ళకి ఎలా చేసామో అలాగే సిలిండ్రికల్ షేప్లో చేసుకుని పెట్టేయండి. ఇది అభయహస్తం కింద ఉంటుంది కాబట్టి అలా అభయహస్తం కింద ఒత్తితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. దీనికి ఏమీ పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండనవసరం లేదు. అలా పెట్టారంటే సరిపోతుంది. అలాగే ఇంకొక చెయ్య ఈ చేతిలో కుడుము పట్టుకుని ఉన్నట్లు ఉంటే బాగుంటుంది కాబట్టి అలా చిన్నగా బౌల్ షేప్లో ఒత్తండి, సరిపోతుంది.
చూసారా అలా పెట్టామంటే కొంచెం చిన్నగా ఉండ చేసి దాంట్లో పెడితే చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి. ఇప్పుడు ఏంటంటే నేను దూది తీసుకున్నాను. ఇది మనకి ఒత్తులు చేస్తారు కదా ఆ దూదండి, లేదా మామూలు కాటన్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. ఏంటంటే దాన్ని యజ్ఞోపవీతం కింద అలా చేసి నేను పెట్టాను. ఇది ముందే అలా పెట్టుకోవాలండి, తర్వాత లాస్ట్లో పెడదామంటే మీకు తొండం పెట్టిన తర్వాత కష్టమైపోతుంది. ఇప్పుడు తొండం కోసం ఇంకొక చిన్ని బాల్ తీసుకుని తొండం షేప్లో పెట్టి తొండం షేప్లో చేసి అలా అటాచ్ చేసేసాను. నీళ్ళ తడి చేసుకుని అద్దారంటే బాగా అయిపోతుందండి. చూసారా తొండం షేప్లో అది అతుక్కుపోయింది. ఇప్పుడు చెవులు చిన్ని ఉండలు 2 చేసి అలా చెవుల కింద పెట్టేయండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ కిరీటం చేసుకోవాలి. కిరీటం కోసం అలాగా చిన్ని బాల్స్ అలాగ పెట్టేశారంటే కిరీటం లాగా అయిపోతుంది. ఇది ఇంకొకసారి కూడా మళ్ళీ అలానే పెట్టాను. ఇంకొకటి చిన్ని బాల్ పైన షార్ప్గా ఉన్నట్లుంటుంది కదా, శతగోపురం టైప్. సో కిరీటం లాగా అలా చేసేసాను. చూసారా ఎంత చక్కగా ఎంత ఈజీగా వినాయకుడు రెడీ అయిపోయాడో. ఇప్పుడు కళ్ళు కోసం నేను స్టిక్కర్స్ పెట్టేశాను. మిరియాలు కావాలంటే పెట్టుకోండి, నేనైతే స్టిక్కర్స్ పెట్టాను. మిరియాలు కొంచెం కారంగా ఉంటాయి కదా, అందుకని వినాయకుడికి మండుతుందేమో అని చెప్పి నేను స్టిక్కర్స్ పెట్టేశాను. ఇప్పుడు కుడుము కూడా పెట్టేశాను. అండ్ అలాగే ఇంకొక చిన్ని బాల్ తీసుకుని ఒక ప్లేట్ లాగా చేసి అక్కడ అలా ఒత్తండి. దీంట్లో ఆ చిన్నగా కుడుములు చేసి పెట్టేశారంటే నైవేద్యం పెట్టిన ప్లేట్ రెడీ అయిపోతుంది. ఇది ఎలక కోసం అండి. తల అలాగే బాడీ చిన్నగా అలా ఒత్తేసి తోక కూడా అతికించేయండి, ఎలుక రెడీ అయిపోతుంది. ఇంత పెద్ద ఎలుక అని అనుకోకండి, మరి వినాయకుడిని మొయ్యాలి, వాహనం అంటే కొంచెం బలంగా ఉండాలి కదా, అందుకని నేను అలా చేశాను. ఎలుకకు కూడా ఒక చిన్న కుడుము పెట్టేయండి. ఇప్పుడు నేను గొడుగు రెడీ చేస్తున్నానండి. ఒక పేపర్ని అలా ఫోల్డ్ చేసుకుని మనం పడవలు అలా చేస్తాం కదా, సో అలా ఫోల్డ్ చేసేసి మామూలుగా ఇప్పుడు దాన్ని ఒక కోన్ షేప్లో కట్ చేసుకోండి. అంటే ఒక సెమీ సర్కిల్ టైప్ అన్నమాట. అలా కట్ చేశారంటే ఒక కోన్ లాగా మీకు ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ కోన్ని మళ్ళీ ఒకసారి మధ్యలోకి ఫోల్డ్ చేయండి. చూసారా ఇప్పుడు ఇలా అయిపోయింది కదా కోన్ లాగా. మధ్యలోకి ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేస్తే కొంచెం ఎక్స్ట్రాగా ఒక చిన్ని పీస్ కింద ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేయాలండి. చూసారా అదిగో ఎక్స్ట్రా వచ్చింది చిన్నగా, అది కట్ చేసేసి అండ్ దాని ఎడ్జెస్ కూడా ఆ ట్రయాంగిల్కి అటు ఇటు ఉన్న ఎడ్జెస్ కూడా నేను అలా లైట్గా కట్ చేశాను. అది ఈవెన్గా ఉండకూడదండి. అలా కట్ చేశారంటే కొంచెం గొడుగు ఎడ్జెస్ అనీవెన్గా డిజైన్ ఉన్నట్లు ఉంటుంది కదా, ఆ గొడుగు డిజైన్ కింద ఉంటుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి ఒక గీత, అంటే ఆ ఫోల్డ్ చేసిన మార్క్ ఉంది చూసారా, ఏదైనా సరే ఒక మార్క్ తీసుకుని అలా సెంటర్ వరకు కట్ చేసేయండి. కట్ చేసేసి ఆ ట్రయాంగిల్ కట్ చేసిన ఎడ్జ్ ఉన్న ట్రయాంగిల్కి ఇలా గ్లూ స్టిక్తో కానీ ఫెవిస్టిక్తో కానీ మీరు గ్లూ చేసేసి ఆ ట్రయాంగిల్ని అటువైపు ఉన్న ట్రయాంగిల్తో అలా స్టిక్ చేసేయండి. ఇప్పుడు గొడుగు షేప్ రెడీ అయిపోయింది. అంతే, చాలా ఈజీగా అయిపోయింది చూసారా. ఇప్పుడు సెంటర్లో టూత్ పిక్తో నేను కన్నం పెట్టుకుని స్ట్రా కట్ చేసి ఆ స్ట్రాని దాంట్లోకి గుచ్చేసానండి. స్ట్రా నిలబడట్లేదు మీకు అంటే దానికి కూడా గ్లూ స్టిక్తో అతికించండి, సరిపోతుంది. ఎంతో ఈజీగా గొడుగు రెడీ అయిపోయింది. ఇది మీరు కలర్ పేపర్తో కానీ గిఫ్ట్ ర్యాప్తో కానీ చేశారంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వినాయకుడు వెనకాల అది పెట్టాలి కాబట్టి ఇది ఒక బీడ్, మా పిల్లలు ఆడుకునే బీడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఆ గొడుగు పెట్టి అది అలా వెనకాల పెట్టేశానండి. మీకు అతుక్కోవట్లేదు బీడ్ అంటే గ్లూ స్టిక్తో స్టిక్ చేయండి. ఇప్పుడు దంతం నేను పెట్టడం మర్చిపోయానండి, సో లాస్ట్లో పెడుతున్నాను. ఒకటి షార్ప్గా ఉంటుంది కదా, సో అది టూత్ పిక్ షార్ప్గా ఉన్నది అటు పెట్టండి. ఇంకొకటి ఇరిగినట్లు ఉంటుంది కాబట్టి బ్లంట్గా ఉన్నది ఇటు సైడ్ పెట్టేయండి. అంతే, ఎంతో ఈజీగా ఎంతో అందంగా ముద్దుగా చిన్ని గణపతి, బుజ్జి గణపతి రెడీ అయిపోయాడు చూసారా. ఎలుకతో అలాగే గొడుగుతో పక్కన కుడుములు ఉండ్రాళ్ళతో ఎంతో అందంగా ముద్దుగా ఉన్నాడు కదా అండి. సో ఇలాగే మీరు హ్యాపీగా తయారు చేసుకుని మీ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోండి.
ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఈ గొడుగుకు పెట్టిన స్వస్తిక్ సింబల్స్ అవి కూడా నేను కుంకుమతో పెట్టానండి. అలాగే వినాయకుడికి పెట్టిన బొట్లు అవన్నీ కూడా కుంకుమతో స్టిక్కర్స్తో యూస్ చేసి నేను అలా పెట్టాను. మీ టేస్ట్కి తగ్గట్లు మీరు మీ వినాయకుడిని ఇంకా అందంగా కూడా మీరు కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.